ఇంతే, ఎప్పుడైతే నాకు అవసరం ఎక్కువగా ఉంటుందో అప్పుడే ఎవరు కనిపించరు. మీరు ఇక్కడున్నారా? కానీ నేను మీకోసం ఇల్లంతా వెతికి వెతికి పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంకా ఎంత పిచ్చెక్కుతుంది చెప్పు, ఏం మాట్లాడాలి నాతో? ఎందుకు నా కోసం వెతికావు? మీకోసం వెతకపోతే ఇంకెవరి కోసం వెతుకుతాను? అరే మనకెంతో పెద్ద ట్రాజడీ జరిగింది రాజుగారు. ఆలియా నిజం బయటపడింది, తను జైలుకెళ్ళింది. మీరు ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నారు. అదే మీ స్థానంలో ఆలియా ఉంటే తను ఎప్పటికీ ఇలా చేయదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఎందుకు మాటిమాటికి ఇలా అంటున్నావు? సైలెంట్ గా కూర్చున్నావు, ఏమీ చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. ఏం చేయాలి నేను? చెప్పు నాకు, నేనేం చేయాలి, ఏం చేయకూడదని? వీళ్ళు అందరికీ చెప్పాలా ఆలియా అమాయకురాలు, తను ఏమీ చేయలేదు, అంతా నేనే చేశాను, నన్ను పట్టుకోండి? లేకపోతే నేను నిజం చెప్పాలా? నేను తన్ను కూడా ఆలియాతో పాటు ఉన్నా, మమ్మల్ని కూడా లోపల వేయండి అని. ఏంటి ఏం చేయాలని ఆశిస్తున్నావు నువ్వు? ఇప్పుడు మనం ఏం చేసినా సరే అప్పుడు అందరి ముందు బయటపడిపోతాం. తన్ను ఇందాక ప్రజ్ఞ ఏమందో వినలేదా? ఆలియాకు తోడుగా ఉన్న వాళ్ళ కోసం వెతుకుతున్నానంది. మర్డర్ ప్లాన్లో ఆలియాకు వ్యతిరేకంగా ఏ ఆధారం దొరకలేదు. లేకపోతే అయినా తను చేసిందేమీ చిన్న తప్పేం కాదు. ఒకవేళ నువ్వు నేను తనకు తోడుగా ఉన్నామని తెలిసిపోయిందంటే ఇంక అంతే సంగతులు. నిన్ను నన్ను జైలుకి వెళ్లకుండా ఇంకెవరో ఆపలేరు. మీరు మంచిగా మాట్లాడకపోతే పర్వాలేదు, కానీ ఇలా మాత్రం మాట్లాడకండి. నాకెవరో చెప్పారు, మనం ఎక్కువసార్లు ఏదైనా అంటూ ఉంటే ఆ మాట నిజంగానే నిజమైపోతుందని. ఎవరికి తెలిసి మాటలు నిజమైపోతాయేమో. ఓ ప్లీజ్ తను. నేను నిజం చెప్తున్నాను రాజుగారు, మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఏదైనా సరే చేయడానికి ముందు, మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడైతే ఆలియా కూడా ఇక్కడ లేదు నాకు హెల్ప్ చేయడం కోసం. పైగా నేనేమి చేయలేను కూడా. నాకు జైలుకి వెళ్ళాలని లేదు, ఎందుకంటే నా బిడ్డ జైల్లోనే పుడుతుంది. అది పుట్టగానే క్రిమినల్ అయిపోతుంది కదా. ఓ ఆలియా, ఎందుకు అసలు నువ్వు ఇలా చేసావు? ఆలియాకి నువ్వు ఒక్కదానివే ఏమీ చేయొద్దని చాలాసార్లు చెప్పాను. ఏమైనా చేసే ముందు నాకు ఒకసారి చెప్పు అని. కానీ లేదు, ఓవర్ స్మార్ట్ అవ్వాలనుకుంది, అన్ని ఒంటరిగా చేయాలనుకుంది. ఇప్పుడు అనుభవించాలి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నా గురించి నేను ఆలోచించుకున్నాను, నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆలోచించారా? అయితే నాకు కూడా చెప్పొచ్చు కదా ఏం ఆలోచించారో, నేను కూడా అదే చేస్తాను. నువ్వే ఆలోచించుకో. తప్పు నువ్వు చేసావు కాబట్టి దాని నుండి ఎలా బయటపడాలని నువ్వే ఆలోచించుకోవాలి. ఇక మనం ఎవరి గురించి ఎలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఓకే, ఇక నేను మిమ్మల్ని కలవను, అలాగే మీతో మాట్లాడను. అసలు మీరు ఏం ఆలోచించారో నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా రాజుగారు. చెప్పానా ఏమీ మాట్లాడుకోకూడదని? నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు నా వెనక రాకూడదు. లేకపోతే ప్రజ్ఞకి నీకు వ్యతిరేకంగా ఆధారం ఇచ్చేస్తాను. ఆలోచించుకో. ఇది నీ మొదటి గెలుపు. అలాగే ప్రజ్ఞ, ఆలియా గురించి అసలు నిజాన్ని నువ్వు అభికి తెలిసేటట్టు చేశావు. ఇప్పుడు అర్థమైంది నువ్వు నీ గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నావు అని. ఆలియా గురించి అసలు నిజం అందరికీ తెలిసిపోయింది. అలాగే ఐ హోప్ తన్ను గురించి అసలు నిజం కూడా అందరికీ త్వరలోనే తెలిసిపోవాలి. ముఖ్యంగా దీని గురించి అభికి తెలియాలి. ఇక ఆలియా వెళ్ళిపోయిన తర్వాత తను ఒంటరిదైపోయి ఉంటుంది. తను ఒంటరిగా ఉండదు ప్రవీణ్, ఎందుకంటే ఆలియా అయితే లేకపోవచ్చు, కానీ ఆ మూడో వ్యక్తి మాత్రం ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కదా. ఆ వ్యక్తి ఎవరు అనేది మనకింతవరకు తెలియదు. ఇక ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ అలర్ట్ అయిపోయి ఉంటారు. అందుకే వాళ్ళ గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. నువ్వేవి కంగారు పడకు ప్రజ్ఞ, నా మనసు గట్టిగా చెప్తోంది ఇప్పుడు మనకి మంచి రోజులు మొదలయ్యాయి అని. నువ్వు మాత్రం కేవలం నీ లక్ష్యం మీదే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు తన్ను దొరికిపోతుంది, అలాగే ఆ మూడో వ్యక్తి. అన్నట్టు నువ్వేదైనా చేయాలనుకుంటే ముందుగా నాకు ఆ విషయాన్ని చెప్తూ ఉండు, భయపడకుండా ఉంటాను. సారీ అమ్మమ్మ, అంతా ఎంత తొందరగా అయిపోయిందంటే నేను మీకెవరికీ చెప్పలేకపోయాను. లేకపోతే నేనేం చేసినా సరే మీ ఇద్దరితో డిస్కస్ చేసి ఉండేదాన్ని. అయినా అమ్మమ్మ మీరు ఎమోషనల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. నేనేం చేయాలి? నా కళ్ళ ముందే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. నీకు తెలుసా నా పరిస్థితి ఎలా అయిపోయిందని? నాయనమ్మ చెప్పింది కూడా కరెక్టే. ఇదంతా చూసి నేను కూడా ఎంతో షాక్ అయిపోయాను. కానీ ఇది ఆపడానికి ఏం చేయాలని నాకు అసలు అర్థం కాలేదు. వదిన ప్లీజ్ మీరు మాట ఇవ్వండి. ఈ రోజు నుండి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా ఇద్దరికి తప్పకుండా చెప్పాల్సిందే. అది ఎంత ఎమర్జెన్సీ అయినా సరే ప్లీజ్. సరే, నేను మీకు మాటిస్తున్నాను, నేనేం చేసినా సరే మీ ఇద్దరికి చెప్పాకే చేస్తాను. సరే, తర్వాత సంగతి ఆలోచించారా? ఆ తన్నుని అలాగే మూడే వ్యక్తిని ఎలా పట్టుకోవడం? అమ్మమ్మ, ఇప్పుడు మనం తన్ను మీద నిఘా వేసుంచాలి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ తప్పకుండా కలుస్తారు. నా అనుమానం ఏంటంటే కొద్ది రోజుల వరకు వాళ్ళు కలుసుకోరేమోనని నాకు అనిపిస్తోంది. ఇలా కూడా జరిగే అవకాశం ఉందమ్మమ్మ, కానీ తన్ను మీద నిఘా వేసి ఉంచడం తప్ప మనం చేయడానికి వేరే దారేమీ కనిపించడం లేదు. పైగా ముఖ్యంగా తన్నుని ఆయనకి దూరంగా ఉంచాలి. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఈ టైంలో తన్ను అన్నిటికంటే ఎక్కువగా ఆయన ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆయన తన్ను మాటల్ని నమ్మకుండా ఉండేలా మనం పూర్తిగా ట్రై చేయాలి. ఆలియా, తను థ్యాంక్ గాడ్ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇందుకే రాజాని ఎక్కడున్నారు? నేను ఎప్పటి నుంచో మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరిద్దరు ఇక్కడికి వస్తారు, బెయిల్ ఇప్పిస్తారు, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చని. ఆలియా, నిజంగానే నీకు బుర్ర పనిచేయట్లేదు అనుకుంటా. ఇప్పటికే నేను ఎంతో కష్టపడి భయంగా నేను కలవడానికి వచ్చాను.
రాజుగారు అయితే అసలు నేను కలవకూడదన్నారు. పైగా తను ఏం చెప్పారంటే మనం ముగ్గురం కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదని గట్టిగా చెప్పారు. ఇక అభి నీ మీద ఎంత కోపంగా ఉన్నాడంటే ఒకవేళ నీకు ఎవరైనా బెయిల్ ఇప్పించడానికి ట్రై చేసినా సరే వాళ్ళని కూడా జైలుకి పంపిస్తానన్నాడు. అంటే ఈ రోజు రాత్రికి నేను ఇక్కడ ఉండాలన్నా నీ ఉద్దేశం? కేవలం ఈ రోజు రాత్రే కాదు, నువ్వు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? నీకేమైనా మతిపోయింది ఏంటి తను? నేను అది ఇక్కడ కొన్ని రోజుల వరకు ఉండాలా? ఇట్స్ ఇంపాసిబుల్ తను. నువ్వేదో ఒకటి చేసి తీరాల్సిందే. ఆలే నేను ఏదో ఒకటి చేసి నేను ఇక్కడ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఏదో ఒక దారి దొరికేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, నేను నిన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వలేను ఆలియా. కానీ అంతవరకు నువ్వు ఓపిక పట్టాల్సి ఉంటుంది. బయట నిలబడి ఓపిక పట్టాలని చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది తను, కానీ లోపలికి వచ్చి కూర్చుంటే తెలుస్తుంది నీ ఓపిక ఎక్కడ మాయమైపోతుంది ఏంటి అని. నీకేమనిపిస్తుంది ఇక్కడ బయట నేను సంతోషంగా ఉన్నానా? యూనో ఆలియా, నాకు ప్రతి క్షణం ఒకటే భయంగా ఉంది, ఆ ప్రజ్ఞ వచ్చి ఎప్పుడు నన్ను జైల్లో పెట్టిస్తుందా అని. అండ్ ఐమ్ షూర్ తను నా మీద నిఘా వేస్తుంచింది. నేను అసలు ఎక్కడికి వెళ్తున్నానా, ఏం చేస్తున్నానా అని. యూనో వాట్, ఒకవేళ నేను నీకు ఫేవర్ గా ఒక్క స్టెప్ తీసుకున్నా సరే అప్పుడు నేను అక్కడ నీ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటాను. మీ రాజని కనీసం మన వైపు చూడని కూడా చూడరు. అందుకని ఎలాంటి స్టెప్ తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రజ్ఞాన్ అసలు ఒక్కసారి నేను బయటకు వచ్చానంటే తర్వాత చూడతాను. నేను స్వయంగా తన్ని మర్డర్ చేస్తాను, లేకపోతే నేను తనకి ఎలాంటి గతి పట్టిస్తానంటే బుల్బుల్ లాగా సూసైడ్ చేసుకుంటుంది. ఆలే నీకేమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఏమీ ఆలోచించకుండా ఏదేదో మాట్లాడిస్తూ ఉంటావు. ఈ టైంలో నువ్వు ఫ్రాడ్ కేసులో లోపలున్నావు. ఒకవేళ నీ మాటలు ఎవరైనా విన్నారంటే అప్పుడు నీకు మర్డర్ కేసులో ఏకంగా నీకు ఉరి శిక్ష వేస్తారు. తను ఏదో ఒకటి చెయ్యి. ఇంకో 2-3 రోజులు నేను ఇక్కడే ఉన్నానంటే నేను పిచ్చిదాన్ని అయిపోతాను, లేకపోతే నేనే సూసైడ్ చేసుకుంటాను. ఇక ప్రజ్ఞనైతే నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆయన తను నాకు అనుమానంగా ఉంది. ఐ థింక్ తనకి ముందు నుంచి మొత్తం అంతా తెలిసి ఉండాలి, అందుకే తను కావాలని ఇలా ఎరికించింది. కమోన్ ఆలియా, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు అసలు? ఏదో తన లక్కు బాగుంది కాబట్టి నువ్వు తనకి దొరికిపోయావు. ఎందుకంటే తను వేరే ఎవరి కోసం వెతుకుతుంటే మధ్యలో నువ్వు దొరికిపోయావు. బట్ ఐ డోంట్ థింక్ తనకి ఏమీ తెలిసుండకపోవచ్చు. అదర్వైజ్ తన మొదటి గురి నేనే అవుతాను కదా. నాకేమనిపిస్తుందంటే నిఖిల్కి ఇంకా నాకు ఉన్న సంబంధం గురించి తనకేమీ తెలియదు అనిపిస్తోంది. లేదంటే తను ఏ స్టెప్ తీసుకోవడానికైనా ఇంత టైం తీసుకోదు. అందుకే ప్లీజ్ నువ్వు వీటి గురించి మర్చిపో. నీ గురించి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేనైతే డిమోటివేట్ అయిపోతాను. అందుకని ప్లీజ్ నువ్వు కాస్త ఓపిక పట్టు. నిన్ను బయటకి తీసుకురావడానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఎందుకంటే నువ్వు బయటకు రానంత వరకు నేను ఒంటరిగా ప్రెగ్నెంట్ ఫేస్ చేయలేను ఆలియా. తను ఏం చేయాలనుకున్నా కాస్త తొందరగా చేయి ప్లీజ్. ఓకే, టేక్ కేర్. కొన్ని విషయాలు ఎవరికీ అంత సులభంగా అర్థం కావు. చిన్న చిన్న విషయాలకు కూడా అడ్డదారులు వెతుక్కోవాల్సి వస్తుంది. చాలా మాట్లాడింది. తన మాటలు ఎప్పుడు ఇరికించేస్తుందో తెలీదు. రానివుతాను. ఇంతవరకు చదివిన అన్ని పుస్తకాల్ని ఒక్క నిమిషంలో మర్చిపోతుంది. అడ్డదారి ఏంటి, తప్పించుకోవడానికి ఏ దారి లేకుండా చేస్తాను. ఏమైంది, మీరు కాఫీ తాగలేదు, చల్లారిపోతోంది. అది నేను ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నారంటే వేడి కాఫీని చల్లగా తాగుతారా? నేను వెళ్ళి వేడి చేస్తాను. వద్దు, వదిలే. అది యాక్చువల్లీ నేను ఏదో ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని చూడగానే అనిపించింది మీరేదో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు అని. అది నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అదే ఇందాక నాకు నువ్వు ఒక లెక్చర్ ఇచ్చావు కదా, సరైన దారి అడ్డదారి అని. దాని గురించే ఆలోచిస్తున్నాను, ఏ దారిని ఎంచుకోవాలని. నేను తర్వాత డిసైడ్ అయ్యాను నువ్వు చెప్పిన దాన్ని ఎంచుకోవాలి అని. నేను చెప్పిన దారంటే ఏ దారి? అదే నువ్వు అడ్డదారిని ఎంచుకున్నావు కదా. ఇప్పుడు ఆ అడ్డదారి గురించి కాస్త నాకు కూడా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? అదే నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు అనేది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. నువ్వే నాతో అన్నావు కదా ఇందాక, కొన్ని విషయాలు అంత సులభంగా ఎవరికి అర్థం కావు అని. అందుకని సరైన దారిని ఎంచుకోవడం కోసం విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడానికి అడ్డదారిని ఎంచుకోవాల్సి ఉంటుంది కదా. అర్థమయ్యేలా చెప్పు నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు అని. అలాగే ఈ కన్ఫ్యూజన్ని కాస్త దూరం చేయి ప్లీజ్. ఇందులో అసలు నచ్చ చెప్పడానికి ఏముంది? అంత క్లియర్గా ఉంది కదా. అరే ఏం క్లియర్గా ఉంది, మొత్తం అంతా చిక్కుముళ్ళలాగే ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. సరే అడ్డదారి కాకపోతే సరైన దారి గురించి అయినా నువ్వు మళ్ళీ చెప్పు నాకు. సరైన దారి గురించి కాకపోతే అడ్డదారి గురించి అర్థమయ్యేలా చెప్పు. చూడు, నాకు ఎలాంటి దారి అయినా సరే నిజం తెలియాలి అంతే. దయచేసి నాకు చెప్తావా నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు? అదే అంటే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. మిగతా అందరూ అంటే ఈ ప్రపంచం మొత్తం? లేదు, ఒక అమ్మాయి.
ఒక అమ్మాయి అమ్మాయి భార్య లేదు బాస్. నేను మీకు బాస్ని. మరైతే నేనెవరిని? రాక్ స్టార్. నీకెవరిని? నేను కాఫీ తీసుకొస్తాను. సరే కాఫీ తీసుకొస్తున్నా కాబట్టి విను, వెళ్ళేటప్పుడు కాఫీతో పాటు నువ్వు వేడి వేడి జవాబును కూడా తీసుకురావాలి. అప్పుడే నాకు ఈ కాఫీ తాగేటప్పుడు సంతోషంగా ఉంటుంది. నువ్వు నాకు ఎన్ని ఎక్స్క్యూజెస్ అని చెప్పి ప్రజ్ఞ, చివరికి నువ్వు ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ప్రజ్ఞ చాలా అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు తన ఆఫీస్ పనుల్లో కూడా ఎక్కువ దృష్టి పెడుతుంది. ఒకవేళ తను ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా చెక్ చేయడం మొదలుపెట్టేసిందంటే నేను ఖచ్చితంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను తన మీద ప్రతి క్షణం నిఘా వేసి ఉంచాలి. ప్రజ్ఞ, థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను నేను. నువ్వు ఆలియా గురించి నిజం అందరికీ తెలిసేలా చేసావు కదా, దానికోసం. నేను అస్సలు ఊహించలేదు ఆలియా ఎప్పుడూ కూడా ఇలా చేస్తుందని. అరే, ఫ్యామిలీ మెంబర్ అయ్యిండు కూడా తను ఇలా ఎలా చేయగలిగింది? నువ్వు చేసింది నిజంగా కరెక్ట్ ప్రజ్ఞ. రాజుగారు ప్రజ్ఞతో ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ తనకి నా గురించి ఏమీ చెప్పడం లేదు కదా? చూసావు కదా, నువ్వు ఇంత చేసిన తర్వాత కూడా అభి నీతో ఆ విధంగా మాట్లాడాడు. నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ ఇంట్లో ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. నీకు తోడుగా నేనున్నాను. నాకు బాగా తెలుసు నువ్వు నీ మీద ఎవరైతే దాడి చేయాలని అనుకున్నారో, నిన్ను ఎవరైతే చంపాలనుకున్నారో, అలాగే బుల్బుల్ చావు కారణం ఎవరో వాళ్ళ కోసం వెతుకుతున్నావు. నువ్వు ఎప్పుడైనా నీకు ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా సరే వెంటనే ప్లీజ్ నాకు చెప్పు ప్రజ్ఞ, నాకు సంతోషంగా ఉంటుంది. రాజుగారు ఇప్పుడు పార్టీ మార్చేశారా? తను ఇప్పుడు నువ్వు పూర్తిగా ఒంటరిదాని అయిపోయావు. ఈ పోరాటం నేను ఒంటరిగా మొదలుపెట్టాను రాజ్బాబు గారు. ఇక నేను ఎవరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాల్ని ప్రమాదంలో పడేయదలుచుకోలేదు. నేను మేనేజ్ చేసుకుంటాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఇంత సులభంగా నా మీద నమ్మకం పెట్టుకోదు. ఇంకేదైనా దారి వెతకాలి. చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు రాజుగారు. నాతో ఏమన్నారంటే, నా గురించి నేను ఆలోచించాను, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని. అంటే ఆయన ఆలోచించింది ఇదే అన్నమాట. ఆలియాకి ఈ విషయం చెప్పాల్సిందే. ఈయన మళ్ళీ అదే ట్రాక్లో వెళ్తున్నారు. నేను ఏం జవాబు చెప్పాలి ఈయనకి? ఒప్పుకుంటాను, ఆలియా చేసిన పనికి ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారు. తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నేనే కదా ఉన్నాను ఆయన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి. కానీ నేను మాత్రం ఏం చేయను, నా ఫీలింగ్స్ని చెప్పలేను కదా. అర్థమైంది, తను బయటే నిలబడి నన్ను డైవర్ట్ చేయడానికి దారి వెతుకుతోందన్నమాట. కానీ ఈసారి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వండి తనకి. అరే జాగ్రత్త. నువ్వు బయట ఎందుకు దాక్కున్నావు? గది లోపల దాక్కొచ్చు కదా. బోరెడంత చోటు ఉంది దాక్కోవడానికి. నిన్నెవ్వరూ పట్టుకోలేరు కూడా ఇక్కడ ఈ గదిలో. నేనెందుకు దాక్కుంటాను? నేనేం దాక్కోలేదు. అలాగా నాకు జవాబు చెప్పాలని తప్పించుకుంటున్నావా? మీకు జవాబు కావాలంతేగా? అవును, కావాలి. ఒక్క నిమిషం. ఇదెవరు? ఇది నా ఫుగ్గి. ఇదెవరు? ఇది నీ చెత్త బొమ్మ జోకర్. నా జవాబు వీళ్ళిద్దరి దగ్గరే ఉంది. వీళ్ళిద్దరి దగ్గర నీ జవాబు ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరూ ఇన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. నేనేమో నా జవాబుని నా ఫ్రెండ్కి చెప్పాను, తనేమో తన ఫ్రెండ్ అయిన మీ ఫుగ్గీకి చెప్పాడు. అందుకని ఇప్పుడు జవాబుని మీరు మీ ఫుగ్గీని అడిగి తెలుసుకోవచ్చు. ఇదేంటి, నువ్వు నాకు బొమ్మల కథలు ఏమైనా చెప్తున్నావా? నేను తిన్నగా ప్రశ్న అడిగితే నువ్వు వంకరగా ఎందుకు జవాబు చెప్తున్నావు? మీరే కదా చెప్పారు ఏ పద్ధతిలో అయినా పర్వాలేదు కానీ నాకు జవాబు కావాలి అని. అందుకనే నేను నా పద్ధతిలో అంటే వంకర పద్ధతిలో చెప్పాను. ఎందుకంటే నన్నేం అడగండి, నేనేం చెప్పలేను. మీ ఫుగ్గీని అడిగి తెలుసుకోండి. నేను నా ఫుగ్గీని నీ ఫీలింగ్స్ గురించి ఎందుకు? చూసావా నువ్వు నన్ను ఎలా మోసం చేసి వెళ్ళిపోయిందో? ఇప్పుడు నేను నిన్ను వేరే అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఎలా అడగలను? నువ్వు జలస్ ఫీల్ అవుతావు కదా, అలాగే నేను కూడా నిన్ను హర్ట్ చేయలేను కదా. అందుకే ఇక నేను తనని అడగాలని అనుకోవట్లేదు. తనే స్వయంగా వచ్చి జవాబు చెప్పాలి. ఎంతవరకు నువ్వు ఉన్నావు కదా నా దగ్గర. ఇంకా కొద్ది రోజులు మాత్రమే. తర్వాత నేనే స్వయంగా వచ్చి మీకు చెప్తాను నేను మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాను అని. ఇకప్పుడు అది
ఈ బొమ్మలాటలాగా ఖచ్చితంగా ఉండదు. అది మన కథ అవుతుంది. రాజ్గారు, అయితే ఇదే అన్నమాట మీరు వేసిన ప్లాన్. అందుకే నాకేమీ చెప్పడం లేదు. రాజ్గారు, నేను కల్లో కూడా ఊహించలేదు మీరు ప్రెగ్నెకి ఈ విధంగా సోప్ వేస్తారని. ఐ మీన్, ఆలియా లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి ఉన్నట్టుండి మీరు పాట ఎందుకు మార్చేశారు? అదేంటంటే నేను ఎమోషన్స్కి లోబడి ఏ పని చేయలేను తను. సమయానికి తగ్గట్టుగానే నేను పనిచేస్తున్నాను. ఇండైరెక్ట్లీ ఇప్పుడు ప్రజ్ఞ ముందు మనందరం కూడా ఎక్స్పోజ్ అయిపోయాం. తన ముందు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదని నేను ఇదంతా చేస్తున్నాను. దానికోసం నేను తనతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్టివిటీ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇది చేయాలంటే నేను తన నమ్మకాన్ని గెలుచుకోవాలి. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నాకు ఎలాంటి తేడా ఉండదని తెలుసుకో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి ఏం చేయకూడదని నువ్వే ఆలోచించుకో. నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. మరి నీ లైఫ్ గురించి ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి కదా. నీకు ముందే చెప్పాను కదా, ఈ విధంగా ఈ ఇంట్లో నువ్వు నాతో మాట్లాడొద్దని. దీని గురించి మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. రాజ్గారు, నేనే స్టూపిడ్ని కాదు, కానీ మీరు అలా అనుకుంటున్నారు. మీరు నన్ను దూరంగా ఎందుకు ఉంచుతున్నారో నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేసిన ప్లాన్ ని నేను ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలని. అది మీకు ఫేవర్ గా మార్చుకుంటున్నారు. అందుకనే కదా ఇక్కడ ఆలియా లేదు కాబట్టి మీరు నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. కానీ మీరు హెల్ప్ చేయడం కాదు కదా, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు కదా. ఏం హెల్ప్ చేయాలి? నేనేమైనా నీకు కన్యాదానం చేయాలా, నీకు హెల్ప్ చేయాలని అంటున్నావు? నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నా వెనక రావడం మానేసాయి. ఏ విషయంలోనూ ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అర్థమైందా? అర్థమైంది. అంటే మీరు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. అంటే నేను మాట్లాడుతాను. నన్ను చూసి ఎందుకు సైలెంట్ అయిపోయావు నువ్వు? నా భర్తను బెదిరించాలనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోతాను, ఆయన భార్య ఇంకా ప్రాణాలతోనే ఉంది. అవసరం వచ్చినప్పుడు నేను ఆయనకు అడ్డుగా నిలబడగలను, నిన్ను ఎదిరించగలను కూడా. అదే చూసే వైశాలి, ఇందాకటి నుంచి నన్ను విసిగిస్తోంది. నేను చెప్తూనే ఉన్నాను నాకు మాట్లాడడం లేదు అని, కానీ నా వెనక వస్తూనే ఉంది. పైగా నేను నీకు చెప్తానని కూడా చెప్పాను, ఏమీ చేయలేదని కూడా అంది నీ గురించి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను నీకు చెప్తాను నేను ఏం చేయగలను ఏం చేయలేను అని. చూడండి, మీ పతిదేవుడు ఉన్నారు కదా, ఆయన అబద్ధం చెప్పి వెళ్లారు. నేను అలా అస్సలు ఏం చేయలేదు. నా ముందే నా భర్తను అబద్ధాలు కోరు అంటున్నావా? చూడు, నేను నీకు ముందే చెప్పాను నా భర్తకు దూరంగా ఉండాలి అని. కానీ నువ్వు నేను చెప్పింది వినిపించుకోలేదు. చివరిసరిగా చెప్తున్నాను నీకు, నా భర్త చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు నువ్వు. లేకపోతే నిన్ను కూడా ఆలియా దగ్గరికే పంపించేస్తాను. అప్పుడు జైల్లో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ జీవితాంతం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ఉచితంగా ఓ సలహా చెప్పనా? చూడు, ఆలియా లాగే నీ పాపాల కుండ కూడా కొద్ది రోజుల్లోనే నిండిపోబోతోంది. తను తన కుండని జాగ్రత్త చేయలేకపోయింది. అందుకే తన కుండ పగిలి తను జైలుకు వెళ్ళింది. కనీసం నువ్వైనా జాగ్రత్త పడు. ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు జైలుకు వెళ్ళావంటే అప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. నేనెందుకు జైలుకు వెళ్తాను? అసలు నేనేం చేశాను? నీ కుండ పగలనంత వరకు కూడా నీకు ఏమీ అర్థం కాదేమో అనిపిస్తోంది. ఎదురు చూస్తూ ఉండు నీ పాపాల కుండ పగిలిపోయేదాకా. కానీ నా భర్తకి నువ్వు దూరంగా ఉండు. అర్థమైందా? ఆలియా ఇంటి నుండి వెళ్ళిపోగానే వీళ్ళందరూ నాతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక ప్రజ్ఞ ఎలా మాట్లాడుతుందో తెలియడం లేదు నాకు. గుడ్ మార్నింగ్ ఆలియా మెహ్రా. సారీ, నేను మర్చిపోయాను. మెహ్రా అనే పేరు నీ నుండి మీ అన్నయ్య లాగేసుకున్నారు కదా. సో గుడ్ మార్నింగ్ జస్ట్ ఆలియా. నీ మొహం చూస్తే నాకు అర్థమవుతోంది నువ్వు రాత్రంతా నిద్రపోలేదు అని. నీకు అలవాటు ఉండుండదు కదా ఇలాంటి చోటు పడుకోవడం. అక్కడ మెత్తటి పరుపు మీద పడుకోవడం అలవాటు కదా. మార్చుకో, ఎందుకంటే అలవాట్లు మార్చుకోలేదంటే నీకు ఇక్కడ ఉండడం చాలా కష్టమైపోతుంది. నువ్వు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా? అస్సలు కాదు. ఇన్ఫాక్ట్ నేను నీ మీద సింపతి చూపిస్తున్నాను. నిన్ను ఇక్కడ ఈ విధంగా చూసిన తర్వాత నాకు నిజంగానే చాలా జాలేస్తోంది. కెన్ యూ ఇమాజిన్? ఏ అన్నయ్య అయితే ఈ రోజు వరకు నీ కోరికలన్నీ తీర్చాడో, ఈ రోజు తనే నిన్ను జైలుకి పంపించాడు. నెత్తి మీద నుంచి డైరెక్ట్గా నేల మీద పడేశాడు. నిజంగా చాలా బాధగా ఉంది. చెప్పాలంటే ఇక్కడ నువ్వు ఎవరితోనూ నీ బాధని షేర్ చేసుకోలేవు. ఎందుకంటే ఈ దోమలు తప్ప ఇక్కడ ఎవరూ లేరు. నీకు నా మీద అంత జాలిగా ఉంటే మరి మనం మన చోటుని ఎందుకు మార్చుకోకూడదు? నువ్వు లోపలికొచ్చి నేను బయటకు వెళ్ళిపోతాను. హౌ అబౌట్ దట్? నేను జాలి చూపిస్తున్నాను కదా, నువ్వు తెలివితేటలు చూపిస్తున్నావా? నేనేవి అంత పిచ్చిదాన్ని కాదు. వై డోంట్ యు జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్? యాజ్ యూ విష్. నేను ఇక్కడికి నీకోసం ఒక డీల్ తీసుకొచ్చాను, కానీ నీకు ఈ చోటు బాగా నచ్చింది అనుకుంటాను. ఎంజాయ్ ఇట్. నువ్విప్పుడు ఏవైనా అన్నావా? ఏ డీల్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు స్వేచ్ఛను కలిగించే డీల్. జైలు నుంచి విడిపించగలను.
దానివల్ల నీకు లాభం ఏముంటుంది? నీ స్వేచ్ఛ గురించి మాట్లాడగానే నీ బుర్ర చాలా వేగంగా పనిచేస్తోంది. గెట్ టు ద పాయింట్. తిన్నగా చెప్పు నీకేం కావాలనేది. నాకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంతే. వీటన్నిటిలోనూ నీకు తోడుగా ఉన్న ఆ వ్యక్తి పేరు నాకు తెలియాలి. నీతో పాటు మీ అన్నయ్యని నాశనం చేయడానికి ప్లాన్ చేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్పు. అంటే నేను మా అన్నయ్యని నాశనం చేయాలనుకుంటున్నానని నీకు మొత్తం అంతా ముందే తెలుసన్నమాట. అందుకే నువ్వు ఇదంతా చేస్తూ వచ్చావు కదా. అన్నయ్యని కాపాడ్డానికి నువ్విలా కొత్త రూపంలో వచ్చావు. అలాగే ఆస్తంతా నీ పేరు మీదకి రాయించుకున్నావు. చూడు, నువ్వేమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలనుకుంటే అవి నువ్వు తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నీ దగ్గర ఖాళీ సమయం చాలా ఉంటుంది. ప్రస్తుతానికి నాకు నువ్వు ఒకటే చెప్పాలి, నీకు ఈ డీల్ ఇష్టమా లేక కాదా అని. నిజానికి నేను అతన్ని స్వయంగా పట్టుకోగలను, కానీ నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అంటే మన ఇద్దరు టైం కలిసి వస్తుంది. అలాగే నువ్వు బయటికి కూడా రావచ్చు కదా. ఏదో ఒకసారి గెలిచావు కదా అని నీ గురించి నువ్వు చాలా జీనియస్ అని అనుకోవడం మొదలు పెట్టేశావా? ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వాల్సిన అవసరం నీకు అస్సలేదు మిస్ ప్రజ్ఞ అరోరా. అదేంటంటే నువ్వు చాలా తెలివైందని అనుకుంటుంటావు కదా, అలాగే నన్ను స్టూపిడ్ అనుకుంటావు. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి నీ వలలో చిక్కుకోవచ్చు, కానీ మాటి మాటికి చిక్కుకోను. అర్థమైందా? ఒక్క రాత్రికే నీకు బుద్ధొస్తుందని నాకేమాత్రం అనిపించడం లేదు. నీకు బుద్ధొచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఎందుకంటే ఈ డీల్ కేవలం ఇప్పటి వరకే ఉంది. ఇప్పుడు నేను నీకిక్కడ ఉండటం కూడా కష్టంగా మార్చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, తనని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు అని ప్రతి విజిట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఇక నువ్వు ఎవరైతే తప్పు చేసిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకోరో వాళ్ళకి జీవితాంతం శిక్ష పడుతూనే ఉంటుంది. ఇక నీ జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది నేను కూడా ఇవ్వలేకపోవచ్చు. ఎంజాయ్ యువర్ టీ.